పాజిటివ్గా థింక్ చేస్తాను బికాస్ మై బ్లడ్ గ్రూప్ ఇస్ నెగిటివ్. నేను చాలా పాజిటివ్గా ఉంటాను. ఎంత పాజిటివ్గా ఉంటా అంటే చెప్తాను. ఫస్ట్ మా అమ్మ గురించి చెప్పాలి. పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మ, మా అమ్మ దుర్గమ్మ. షీ ఈస్ వెరీ డేంజరస్. షీ హ్యావ్ స్కిల్స్. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. నాకు బ్యాటింగ్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మా అమ్మ బాసన్లు వేస్తే నేను డిఫెన్స్ చేయాలి. మళ్ళీ ఒకవేళ ఎక్కువ కొట్టాను అనుకో ఇంకో బాల్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. సో ఓన్లీ డిఫెన్స్ చేయాలి. టెస్ట్ మ్యాచ్ బాగా ఆడాలి. T20 ఆడితే ఇక మనం ఎగ్జిట్. నెక్స్ట్ మా డాడీ, ఆయన చాలా ఇంటెలిజెంట్, అందుకే నేను ఇట్లున్నా. మా తమ్ముడు వాని గురించి చెప్పేదాన్ని వాడు ఎందుకు పుట్టిండో నాకు అది 90s కిడ్స్లా ఒక వాళ్ళ అన్న తమ్ముడు ఉంటుంది. ఇలా ఆపోజిట్. తమ్ముడు క్లేవర్ స్టూడెంట్, అన్న ఇంకా క్లేవర్. ఇక నుంచి పిఎస్టీ స్టడీ మామూలుగా ఎలా ఉంటుందంటే 10th క్లాస్ అనుకోండి. మా డాడీ ఫిక్స్ చాలా ఫాస్ట్ నాకండి. మావాడు వెళ్ళిపోతాడు ఫిక్స్. స్ట్రెస్ వద్దు. యా రిజల్ట్స్ వచ్చినాయి, నేను పాస్ అయినా. నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు. తర్వాత ఇంటర్ ఏదో కోర్సు తీసుకున్నా, ఏదో పాస్ అయినా. మళ్ళీ పెద్ద ఎగ్జామ్ ఉంటుంది, నీట్ ఎగ్జామ్. దానికి కట్టాను. మా అమ్మకి తెలియదు ఫస్ట్. తర్వాత అన్నది అయితే నీట్ నేషనల్ లెవెల్లో రాస్తారు కదా, కట్టినామట అని. అవును, మీరు ఎందుకురా 2 వీక్ వేస్ట్ చేసినావు, నీకు ఎద్దకెళ్ళి రాదు, పైసలు దండగా చేస్తున్నాను అని. అట్లేం కాదని రిజల్ట్స్ అంటే ఫస్ట్ రిజల్ట్స్ కంటే ముందు ఏంటంటే పేపర్ కీ రిలీజ్ చేస్తాం. నేను చాలా కాన్ఫిడెన్స్గా టీవీకి కనెక్ట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఆన్సర్ రైట్, మమ్మీ థ్యాంక్స్. సెకండ్ ఆన్సర్ రైట్, మమ్మీ టిఫిన్ మారుద్దాం, మనం చేంజ్ చేద్దాం. థర్డ్ ఆన్సర్ రైట్. అబ్బా పుసుకుని MBBS వస్తుందా, నేను చదవలేను దేవుడా అనుకున్నా. థర్డ్ ఆన్సర్ రైట్ అయింది. తర్వాత స్టార్ట్ అయింది అమాసకు పుణ్యంకి వచ్చే ఆన్సర్ లెక్క. వస్తలేదు ఆన్సర్, అవుతలేదు. 50, 90 ఆడ తగులుతుంది ఒక్కొక్క ఆన్సర్. ఆ లక్ ఏంటంటే మార్క్స్ రివీల్ చేయరు అప్పుడు, రిజల్ట్ డే తర్వాత ఉంటుంది. తర్వాత రిజల్ట్స్ వచ్చింది 12,000 లేదు 1s 10s 100s 1000s 10,000 lakhs. ఒరియమ్మ 12,56,000 13 లక్షల మంది రాస్తే 12,56,000 ర్యాంక్ నాది. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అని నాకు చాలా మా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నా వెనకాల 44,000 మంది ఉర్రు. అక్కడ నేను చాలా పాజిటివ్గా థింక్ చేసిన. మా డాడీ పేపర్ చదివి 43,000 మంది విద్యార్థులు హాజరు కాలేరు. నా వెనకాల 2 నేను 2 అని పాజిటివ్గా థింక్ చేస్తాను. నా ముంగట 12 లక్షల మంది అని చాలా నెగిటివ్గా థింక్ చేస్తారు మా వాళ్ళు. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, B.Pharmacy. మా మమ్మీ మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా వస్తే టీ, ప్రిఫర్ టీ. హెడేక్ టీ, కోల్డ్ టీ. చాయ్ అనేది అదొకటి అది ఉంటుంది వైబ్. ఎవ్రీవన్ బికమ్ అబ్దుల్ కలాం, ఐన్స్టీన్. ఎక్కడ ఛాయ్ తాగే ప్లేస్లలో బ్రిలియన్స్ వస్తారు, యూనికార్న్స్ వస్తారు, ఆంటర్ప్రెనర్స్ వస్తారు, సిలికాన్ వ్యాలీస్ పుడతారు. మళ్ళీ బయటకు వచ్చినాక సేమ్ మామ ఏం చేద్దాం రేపటి నుంచి. B.Pharmacy జాయిన్ అయినా, అది కూడా పాస్ అయినా. ఎట్లా పాస్ అయినా అనేది నన్ను అడుగుద్దు. మనం కాపీ కొట్టే అంత అవి లేవు మన దగ్గర స్కిల్స్. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, స్కిల్స్ కావాలట దానికి. నా స్కిల్స్ పబ్జీలో 4 మెంబర్ స్కిల్స్, ఫ్రీ ఫైర్లో బాటు, ఇవి రాస్తే గెట్ అవుట్. సో ముంగటోని వెనకాలోని రాయాలి స్కిల్స్ కోసం. రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు జాబ్స్కి అపేర్ అవుతున్నాను. ఇక్కడ స్టాండప్ కంపెనీ ఉందంటే వచ్చాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ I want to attend parties. I won't want to attend the functions due to tensions of బాబు ఏం చేస్తున్నాం, మనం చేయడానికి ఏం లేదు, మీ బాబు చాలా మంచివాడు, మీ బాబుది పేరు తీసుకురావాలి అని అంటారు. నాకు మీ బాబు ఏం చేస్తాడో తెలుసు, మీరు నాకు చెప్పకండి అని అందామని ఉంటుంది కానీ అనలేము. నెక్స్ట్ కొంతమంది వస్తారు, బాబు ఏం చేస్తున్నాం, అది ఎట్లకెళ్ళి ఫంక్షన్ పోదామంటే ఇది ఫిక్స్ కావాలి. అందుకే అవాయిడ్ చేయాలి ఫంక్షన్స్ ఎప్పుడైతే బ్యాచిలర్స్ అయిపోతుంది.
బాబు ఏం చేస్తున్నావు అంటే స్మైల్ ఇస్తాం. అది పెళ్లి చూపుల్లో డైలాగ్ ఉంటుంది చూడండి, గుర్తుందా? ఏం లేదు అంకుల్, కానా పీనా సోనా ఓయిచ్ కామ్ కర్నా. ఓ పెద్ద కంపెనీని పని చేస్తున్నాం అన్న. ఆయన ఇంకో దగ్గరికి వెళ్ళి ఆ పని ఏమి ఉండదు వాళ్ళకు, ఎట్లకెళ్ళి ఇటాడు తిరిగి అందరిని అడుగుతాడు. ఇంకో అంకుల్ దానికి పోయి బాబు ఏం చేస్తున్నావు అంటే టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను అంకుల్. చిన్న కంపెనీ, టీసీఎస్ చిన్న కంపెనీ. మరి ఏది పెద్ద కంపెనీ అంకుల్ అని ఆయన అడిగితే నాకు చెప్పింది నా ఆన్సర్. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అది పెద్ద కంపెనీ అంకుల్. దాంతో పోలిస్తే చిన్నదే కదా బాబు అన్నాను. దాని మీనింగ్ తెలిసినాక నా దగ్గరికి వచ్చి ఏదో సంథింగ్ అన్నాడు. అయితే ఎవ్రీ వన్ హ్యాస్ ఏ హిడెన్ టాలెంట్. అందరు ఒప్పుకుంటారా? రియల్లీ? వేర్ మై హిడెన్ టాలెంట్ ఈస్ హిడెన్, వేర్ ఐ విల్ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. అయితే ఏదన్నా ఒక టాలెంట్ ఉంటుందేమో అని మా రీసెంట్గా దీపావళి తర్వాత మటన్ తీసుకొచ్చారు. మా అమ్మ ఊరికి పోయింది, ఇది ఛాన్స్ వండుదామని ట్రై చేసినాం. ఫస్ట్ ఒక 2 కప్స్ వేయమన్నది. నాకు యూట్యూబ్ వీడియోస్ అస్సలు నచ్చాయి, ఓడోడు వండుతాడు కానీ వాడు తగినంత అంటాడు. నాకు తగినంత తెలియకనే నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా. ప్రిపేర్ అయినాక ఫైనల్ ప్రోడక్ట్ ఎట్లా వచ్చిందంటే కింద మటన్ ఉంటుంది, మీద మొత్తం లిక్విడ్ ఉంది, దాని మీద మసాలాలు ఉన్నాయి. మా డాడీ టేస్ట్ చేసిండు, టేస్ట్ చేసి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కంటే కొంచెం బాగానే ఉన్నట్టుంది అనుకున్నట్టుండు, తిన్నాడు. నేను తినలేను అది. మళ్ళీసారి మసాలా వేసిన మళ్ళీ మీదనే వెళ్తుంది, అది బయట పడే బుద్ధి కాలేదు. చెప్పాను కదా, ఏదైనా మెడిసిన్కి మా మమ్మీ టీ ప్రిఫర్ చేస్తుంది. నేను ఫార్మసీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, వాళ్ళు బాగానే చెప్పారు కానీ నాకు ఇంకా బాగా అర్థమైంది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మామ నెత్తిన వస్తుంది, ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి? పారాసెటమాల్ వేసుకో మామ జ్వరం వస్తుంది, ఏం ట్యాబ్లెట్స్? పారాసెటమాల్ వేసుకోవాలి. ఏ ట్యాబ్లెట్ అడుగు పారాసెటమాల్. వేర్ ఐ లర్న్ ఓన్లీ వన్, దట్ ఈస్ పారాసెటమాల్. ఇప్పుడు రీసెంట్గా ఒక ట్యాబ్లెట్ తెలిసింది, అది మెఫ్టాల్ ప్లస్ సంథింగ్. ఫార్మసీ చదువుకున్నా నేను. గ్రాడ్యుయేషన్ అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అబ్రాడ్స్ వెళ్తున్నారు కొంతమంది. సెండ్ ఆఫ్ ఇవ్వాలి, సెండ్ ఆఫ్ కంటే ముందు పార్టీ అడగాలి. వాళ్ళని చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా వస్తే ఐఫోన్స్ ఫాస్ట్గా వస్తాయి. అయితే నేను రీజన్ అడిగాను, మామ ఎందుకు వెళ్తున్నాం మామ అని అడిగితే, మామ లోన్ ఉంది మామ, అది క్లియర్ చేసుకోవాలని వెళ్తున్నాం మామ అని అడిగాను. ఎందుకు లోన్ ఎందుకు చేశారు మామ అంటే, అబ్రాడ్ కోసం చేశాను మామ అంటే. మరి అబ్రాడ్కి పోకపోతే లోనే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా మామ అంటే, వద్దు మామ ఇక్కడ అందరు చూశాను, అక్కడ వేరే కొత్తగా ఉంటారు కదా అక్కడికి వెళ్తున్నాను. ఇంకోడు ఏమన్నాడు, మై వెన్నెల ఈజ్ దేర్ సో ఐఎమ్ గోయింగ్. నీ వెన్నెల ఆడుందని అమాసోలే నువ్వు పోతున్నావారా అని. మా హాస్టల్లో ఒక మెజిషియన్ ఉండు, నాకు ఈరోజే తెలిసింది. ఆఫ్టర్నూన్ నేను లంచ్ ఏం కర్రీ చేశారని వెళ్ళాను, పప్పు ఉంది. సరే పెట్టుకుందామని మీది పోయి ప్లేట్ తెచ్చుకొని కిందికి వచ్చేసరికి అది పప్పుచారు అయిపోయింది. తిన్నాక మళ్ళీసారి పెట్టుకుందామని పోయేసరికి అది డిసపియర్ అయిపోయింది మొత్తం. వేరే సెమీ లిక్విడ్ చేంజెస్ టు లిక్విడ్, తర్వాత గ్యాస్ ఇన్విజిబుల్ అయిపోయింది. తర్వాత కడుక్కొని వచ్చేసరికి ఆ గిన్నె కూడా లేదు.